మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఈజ్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. డే 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్. రైట్ నో మనం నంద్యాలలో ఉన్నాం. సో నంద్యాల అంటేనే మహానందికి చాలా ప్రసిద్ధిగాంచిన ప్లేస్. ప్లస్ ఇక్కడ 9 నందులు అని చెప్పి ఉంటుంది. ఆ 9 నందులను మనం దర్శనం చేసుకుంటే కాశీకి పోయి వచ్చినంత పుణ్యం అని చెప్పి అంటారు. మనం ట్రావెల్ చేస్తూ ఇవన్నీ చూస్తాం కాబట్టి మనకి అంత టైం దొరకదేమో. ఒకసారి పురుషత్తుగా 9 నందులు దర్శనం చేయడానికి స్పెషల్గా ఒకరోజు వచ్చి ఇవన్నీ చూసుకొని పోదాం. కాకపోతే ఈరోజు యాక్చువల్గా మేము పొద్దున 6 o'clock కల్లా లేచి రెడీ అయిపోవాల్సింది. టైం ఇప్పుడు 9:20 అవుతుంది. నిన్న మన వాళ్ళు బాయ్స్ బాగా టైర్డ్ అయిపోయారు. వాళ్ళు రెడీ కావడానికి ఇంత టైం పట్టింది. నేనైతే రెడీ అయిపోయినా, అన్నీ ఛార్జ్ చేసిన, షూస్ ఎండబెట్టుకున్నా. నిన్న రాత్రి విండ్షీల్డ్ లేదు కదా, విండ్షీల్డ్ లేనందుకు చిన్న చిన్న పురుగులన్నీ వచ్చి హెల్మెట్ వైజర్ పైన పడ్డాయి. అది కూడా క్లీన్ చేసుకున్నాను నేను. సో చూసాం. హాయ్ రిషి. అయితే నిన్న రిషితో కలిసి మనం రైడ్ చేసినాం. యాక్చువల్గా ఈవెన్చువల్లీ నేను టిక్టాక్ ఎక్కువ చూడ. హానెస్ట్లీ చెప్పాలంటే టిక్టాకర్స్ యూట్యూబర్స్ బాగా కొట్లాడుకుంటారు, ఎందుకో తెలియదు. కానీ మా మధ్యలో అట్లాంటిది ఏం లేదు. మేము కలిసి ఉన్నాం మంచిగా, మంచిగా గైడ్ చేస్తున్నాం. సో నిన్న ఎట్లా అనిపించింది రైడ్? ఎంత దూరం నడిపిస్తాం? 179 kilometers నాన్ స్టాప్ కొట్టింది నిన్న R15 పైన. నాకు ఫస్ట్ టైం కదా, నా కాలేజ్ గుర్తులే. నాకు మీ అంత ఎక్స్పీరియన్స్ కావాలి, మీ అంత స్టామినా కావాలి. ఏముంది, ఇప్పుడు శ్రీశైలం దాకా వచ్చినాం అనుకో అలవాటు అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ పోదామన్నా శ్రీశైలం. నాకు రాత్రి జన్మం పెట్టుకుని అనుకున్నా. ఇక వీలే మొత్తం లేట్ చేసింది. ఈ సార్ వెనకాల ఉన్న సార్ ఫస్ట్ ఈయననే లేట్ చేసింది. ఏమైనా చేయాలంటే ఏదో ముచ్చట చెప్తాడు. వద్దేసే, ఇక నువ్వే లేట్ చేసినావు. వెల్కమ్ బ్యాక్ టు ది మోటో జాకీ షో. నేను మీ రైడ్ విత్ విజయ్. 9:34 అవుతుంది టైం. యాక్చువల్గా ఈ టైం కల్లా మనం గుడి దర్శనం చేసుకొని శ్రీశైలం సైడ్. తెలంగాణ ఏంది అజా బండ్లు తెలంగాణకి వచ్చినాయని తెలవాలంటారు. 6,000 బిడ్డ. చలో దా ఇడికెళ్ళి ఎగ్జాక్ట్లీ 15 kilometers ఉంటుంది మహానంది. ఇడికెళ్ళి రోడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మహానందిది. అందుకే నైట్ పోలేదు. ఒకవేళ నైట్ పోయి మహానందిలో స్టే చేసినంటే ఆ రోడ్ మిస్ అవుతుండే. ఇప్పుడు ఆ రోడ్ 2 times చూడవచ్చు. ఒకసారి పోవాలి, ఒకసారి మళ్ళీ రావాలి. సో దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకొని వాపస్ వచ్చి సామాన్లు అన్నీ సర్దుకొని శ్రీశైలం పోవాలి. ఒక్కసారి లుక్ లెఫ్ట్కి వేసుకోండి అటు సైడ్. ఆ మౌంటైన్స్ చూడండి, అసలు మొత్తం అంతా ఫాగ్ క్లౌడ్స్ మధ్యలో అసలు కనిపిస్తలేవు. ఇటు సైడ్ అంతా క్లియర్ ఉంది కానీ ఇటు సైడ్ కనిపిస్తలేదు. సో మనం ఇప్పుడు శ్రీశైలం పోవాల్సింది ఇటు నుంచే. సూపర్ సెక్సీ ఉంటుంది ఈరోజు రైడ్ మనది. సో మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్శనం కంప్లీట్ చేసుకొని మన రైడ్ స్టార్ట్ చేయాలి. మనం బేసిక్గా మంచి ప్లేసెస్కి పోవాలి, చల్లని ప్లేసెస్కి పోవాలి అంటే ఊటీ, మునార్, కొడైకెనాల్ ఈ ప్లేసెస్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ మన ఏపీ తెలంగాణలో కూడా ఒక దాన్ని మించిన ఇంకో ప్లేస్లు మన దగ్గర కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఈ ప్లేస్ చూడండి. మీకు ఏడా ఒక చిన్న హిల్ స్టేషన్ కంటే తక్కువ ఉంది అసలు. ఇది మా అంటే మనకి ఆడ చూడడానికి కాఫీ చెట్లు దొరుకుతాయి. ఇక్కడ చూడండి ఎన్ని అరటి చెట్లు. మహానందికి ఎప్పుడు వచ్చినా సరే వండర్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది నాకైతే. అంటే ఇది నేను 4th time రావడం. ఏందో ఈ ఊరోళ్ళు మొత్తం అంతా చెత్త అంతా ఇష్టం ఉన్నట్టు ఇక్కడ వరేసిరు. సో మనం ఒకవేళ లేట్ నైట్ వస్తే మనకు ఉండడానికి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చాలా అంటే చాలా లాడ్జెస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. మనం ఇక్కడ స్టే చేయొచ్చు, టెన్షన్ ఉండదు అసలు. కాకపోతే కోవిడ్ టైం కదా, కోవిడ్ టైంలో కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ లేవు. సో అదొక లొల్లి నడుస్తుంది. కోవిడ్ లేకపోతే మాత్రం ఆరామ్స్ వచ్చి స్టే చేయొచ్చు, టెన్షనే లేదు. ఇంత రాత్రిపూట వచ్చినా మనకు హోటల్స్ దొరికిపోతాయి. సో మనం ఇప్పుడు ఉన్నది మహానంది గ్రామం అనుకుంటా, నాకు ప్రాపర్గా ఐడియా లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఏం వ్యూ అసలు, ఇది లవ్లీ వ్యూ. సో మహానందికి వచ్చినప్పుడు మహానందిలో ఏదైతే గుండంలో వాటర్ ఉండేనో అంటే గోరువెచ్చని నీళ్ళు ఉండే. బయట 2 గుండాలు ఉంటే లోపల ఒక గుండం ఉంటుంది. సో దాని లోపల దిగంగానే అదో రకమైన ఫీలింగ్.
అంటే అంత హర్బల్ వాటర్ మనకి ఏడ చూడ్డానికి దొరుకుతాయి, అసలు ఏడ దొరుకుతాయి. యాక్చువల్లీ ఇక్కడ కరోనా కేసెస్ ఎక్కువన్నాయంట. సో డోంట్ టచ్ ఎనీథింగ్, కీప్ డిస్టెన్స్, వేర్ యువర్ మాస్క్ ఆల్ ది టైమ్. మాస్క్ వేసుకోరా, వెరీ గుడ్. సో మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. ఆ లోపు మీరు కొన్ని డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. బిజీ ఉన్నాయి సెల్ఫీలు ఫోటోలతోటి. ఓకే, క్యారీ ఆన్. విజయ్ది బండి ఏదో వాబ్లింగ్ ఇష్యూ ఉందంట, నడిపి చూసాం. అంటే విజయ్ ఏమనిపిస్తుంది విజయ్ నీకు? స్పీడ్ బ్రేకర్ల కన్నా పొట్టి నువ్వు జాగ్రత్త ఎక్కాలి పైకి. ఏం వాబుల్ అయితే నార్మల్గానే ఉంది బండి. ఏమైంది? ఎవరు? ఏమైనా అయిందా? కింద పడ్డావా? ఏమైంది? ఏం కాలే కదా? సరే పోనీ తిత్తి ఏం కాలే కదా? అడుగు తిత్తి. పెట్రోల్ లీక్ అయినట్టుంది కొంచెం. ట్యాంక్ ఫుల్ ఉన్నాయి. నీకేమైనా అయిందా? ఏం కాలే కదా? సరే నడు. తీ ఏం కాలేదు. తీ అది ఎల్ఈడి కొంచెం సెట్ చేసుకోవాలి అంతే. కావాలని చెప్పి పంచాయతీ పెడుతున్నా, చెయ్యి ఇరిపోయింది, పైసలు ఇస్తారేమో అని చెప్పి. సో ఇన్ని రోజులు ప్రతిసారి అంటే ఏదో ఒక రైడ్లో ఎవరో ఒకరు కింద పడడం, ఎవరో ఒక బండికి ఏదో ఒకటి కావడం అవుతూ ఉంటుంది. కాకపోతే ఈరోజు అన్ఫార్చునేట్లీ మన బండికి అయింది, సావిత్రికి అయింది. సో సావిత్రిది హెడ్లైట్ ఏదైతే ఉందో అది బెండ్ అయిపోయింది, ప్లస్ ఇక్కడ నుంచి పగిలిపోయింది కూడా. అక్కడెక్కడ నాయనప్పుడు చూపిస్తా. ఈ బ్రాకెట్లో పగిలిపోయి మొత్తం లోపలికి వచ్చేసింది. మొత్తం హెడ్లైట్ది ఏదైతే అసెంబ్లీ ఉంటుందో అది మొత్తం కొత్త తీసుకోవాలి మనం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే అది బొక్క పడ్డదేమో కానీ మన విజయ్ బ్రోకి దెబ్బలు తగలే. అదైతే చాలా గ్రేట్ఫుల్. ఒకవేళ విజయ్కి మన దెబ్బలు తగిలింటే మాత్రం అమ్మ అదేం పెద్ద లొల్లు అవుతుండనో. ప్లస్ మళ్ళీ ఎవరైతే బండికి సడన్గా అడ్డం వచ్చిరో వాళ్ళకు కూడా ఏం కాలేదు. సో శ్రీశైలంకి మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూపిస్తాను నేను. 154 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే
3 hours 29 minutes పడుతుంది. ఇప్పుడు మా అమ్మాయి ఎందుకు వస్తారంటే దీనికి వీళ్ళేమో ఫోటోలు దిగుతారు, మేమేమో ఫోటోలు తీయాలి. ఇక ఇట్లాంటి ఫేమస్ చూడు ఎన్ని పాటలు పడుతుండే నీ ఫోటోలు తీయనీకి చూడు. అయితే పరిస్థితి ఉంటుందన్నమాట సావిత్రిది. చెప్పినా కదా ఇంతకు ముందే కింద పడ్డా అని చెప్పి. మన విజయ్ ఫస్ట్ టైం సావిత్రిని బోని చేసాడు. ఇంతకు ముందు దాకా ఎప్పుడు సావిత్రి కింద పడలేదు. నీ ఫీలింగ్ ఎట్లుంది బోని చేసినందుకు? పక్కనకి అయితే ఏం కాలేదు. ఆయనకి దగ్గర అట్లీస్ట్ మన క్రాష్ గార్డ్ తగిలిన ఆ పక్కోడికి మంచిగా వాసిపోయేది కదా. కానీ ఎవరికి ఏం కాలేదు. మనోడికి లైట్గా కాలుకి స్క్రాచెస్ పట్టాయి, అదొకటే బాధ. అది కూడా కాకపోయినట్టు టెన్షన్ ఉండదు కదా, ఎందుకంటే ఇట్లాంటి సామాన్లు పోయినా 3000 4000 పెడితే వచ్చేస్తాయి. కానీ ఒకవేళ పెద్దగా ఏమైనా అయిందనుకో అది అందుకే రోడ్డు పైన మనం ఎంత మంచిగా పోయినా సరే పక్కకి వెళ్ళి ఎవ్వడు మంచిగా రాడు. అసలు ఏమైందంటే మనోడు స్ట్రైట్గా వచ్చిందంట, వాళ్ళు అడ్డం వచ్చింది కదా, రాంగ్ రూట్లో వచ్చిందంట. సడన్గా వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉంది. వెనకాల వ్యూ కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది, గ్రీనరీ, పచ్చని పొలాల మధ్యలో. ఇప్పుడు మనం రైడ్ స్ట్రైట్గా కొండలు ఏదైతే కనిపిస్తున్నాయి ఆ కొండల లోపలికి పోవాలి. కాకపోతే మన వాళ్ళు ఇంటలేరు వెనకాల ఫొటోస్ అవి ఇవి. ఇప్పుడు నువ్వు ఓని వాళ్ళందరూ చూడిగా నేను చూసి అట్లా మాటలు ఆగి నోరు తెరవాలి. ఇట్లా గతంగా బండి ఆగదు ఇక శ్రీశైలం దాకా. రైడర్ నమస్తే, రైడర్ నమస్తే నమస్తే. ఇక్కడికి వచ్చి రోడ్ అంతా జామ్ చేస్తుంది. ఇది హాలత్. బాబా 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 ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుంది రివర్ అసలు చూడు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నాకు తెలిసి ఎక్కడైతే మౌంటైన్ రేంజ్ కనిపిస్తుంది కదా అంతా మబ్బు కనిపిస్తుంది చూడు, అదంతా వర్షం పడుతుంది. ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది ఇక్కడ పడ్డం. కృష్ణా వాటరా? శ్రీశైలం నీళ్ళు ఇవి. శ్రీశైలం నిడిస్తే ఇక్కడ వస్తాయి నీళ్ళు ఇట్లా. ఓకే, శ్రీశైలంలో గేట్లు ఓపెన్ చేసారు కదా. బాబా ఇది కదా మనకి కావాల్సింది, ఇది కదా అడ్వెంచర్ అంటే. సో ఇప్పటిదాకా రోడ్ మంచిగానే ఉండే. గత 1 కిలోమీటర్ నుంచి రోడ్ ఇట్లుంది. ఒకవేళ ముందు నుంచి బస్సు వచ్చినా కార్ వచ్చినా మనం స్లో చేయాలి. ఒకవేళ రాలేదనుకో ఇట్లా ఆఫ్ రోడ్ వేసుకుంటే వెళ్ళిపోవాలి. నాకు తెలిసి మన బ్యాగ్లు షూస్ అంటే కడుక్కున్నాం ఇప్పుడే. ప్యాంట్ అయితే దరిద్ర ఇట్లా అయింది ప్యాంటు. జాకెట్ వెనకాల, బండి టైర్లు కింద, ఇక అయిపోయింది ఈ పని అయిపోయింది. ఇక అన్నిటి గురించి ఆలోచించొద్దు, జస్ట్ గో విత్ ద ఫ్లో. అసలు ఇట్లాంటి రైడ్ మళ్ళీ ఎప్పుడు చేయడానికి దొరుకుతుందో చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. టైం 4:30 అవుతుంది. నాకు తెలిసి తినడానికి మనకి ఇంతకంటే మంచి ప్లేసెస్ ఏమి ఉండవు. ప్లస్ లైట్ ఉన్నప్పుడే ఘాట్ రోడ్లు వెళ్ళాలి. ఒకవేళ లైట్ లేదనుకో ఘాట్ రోడ్ అంతా మిస్ అయిపోతుంది. సో దానికోసం అమ్మాయి ఊరి పేరు నల్లగల కానీ టేస్టీ ఉంది. చలో నువ్వు కూడా తిను. రికార్డింగ్ కొంచెం
సో ట్రావెలింగ్ అంటే జస్ట్ ప్లేస్కి పోయి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళడం కాదు, ఇట్లాంటి జనాలతో మనం మాట్లాడితే మనకి ఈ ఊరి నేటివిటీ తెలుస్తుంది, ప్లస్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుస్తాయి. ఇప్పుడు మేము తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది ఏదైతే చాపర్ క్రాష్ అయిందో ఇక్కడ నుంచి జస్ట్ 15 కిలోమీటర్స్. సో ఆయన మెమరీలోనే ఇంతకుముందు వెనకాల ఒక పార్క్ పోయింది కదా, అది కట్టిరంట. సో ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడితే ఈ విషయాలు తెలిసినాయి. హలో పొట్టి ఛాయ్ అయితే పోదాం. బాయ్ బాయ్ పోదాం, బాయ్ బాయ్. విజయ్ ఎట్లుంది రైడ్? సూపర్ అన్న. చెట్లు చూడు, అసలు చెట్లే ఉట్లే భయపడిస్తున్నాయి ఫారెస్ట్లో. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ ఎంటర్ అవుతున్నాం. డెన్స్ ఫారెస్ట్ అంటే ఇది డెన్స్ ఫారెస్ట్, వన్ ఆఫ్ ది డేంజరెస్ట్ అండ్ సస్పీషియస్ట్ ఫారెస్ట్. అంటే అతన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫారెస్ట్, అతిపెద్ద ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్. ఈ రైడ్లో ది క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ రోడ్డు. సో ఈ రోడ్ అంతా మనం శ్రీశైలంకి పోయేంత దూరం ఇట్లాంటి లోయలు, ఇట్లాంటి కొండల మీదకెళ్ళి మనం పోవాలి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్. పీస్. దూరణాలు 30 కిలోమీటర్స్. వర్షం స్టార్ట్ అయింది, జబర్దస్త్ వర్షం పడుతుంది. నార్మల్ చిన్న చిన్న చినుకులు కూడా కాదు. కొంచెం వెళ్ళి వచ్చి ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీయాల్సింది. అబ్బా బాబా బాబా జబర్దస్త్ వచ్చేది యాక్చువల్గా. అసలు లైట్ ఏం కనిపించలేదు. ఆవులు నేను చెప్పి కింది దిగిన మొత్తం బురద కింద పడుతుండే. సో ఈడ ఇప్పుడే పరోటా తిని మా అదృష్టం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈడ మేము రీచ్ కాగానే వర్షం ఒక రేంజ్లో చంపింది. సో గంగా సదనం రూమ్లు కావాలంటే అంటే వీళ్ళ బాధ్యత ఏంటంటే ఎవరైనా సరే దేవస్థానానికి వస్తే వీళ్ళు రూమ్ అరేంజ్ చేయడం వీళ్ళ బాధ్యత. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అంటే ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, కానీ ఆన్లైన్ బుక్ చేయడానికి వీల్లేదు. దాని తర్వాత లోపల ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. సో ఆయనకి మనం ఎవరితోనైనా కాల్ చేపిస్తే మనకు అప్పుడు రూమ్ దొరుకుతుంది. లేకుంటే మాత్రం నార్మల్గా పోతే మాత్రం రూమ్ ఇయ్యరు మనకి. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ రూమ్ దొరకదు. సో మన ముంగట ఎన్ని రూములు పోయినాయి? 3, 4, 5 రూములు పోయినాయి. ఫోన్ చేయగానే వచ్చినాయి. అట్లుంటుంది అనమాట దేవస్థానం గురించి. నేను ఇంకేం మాట్లాడా. ఎండ్ ఆఫ్ డే 2. సో రైట్ నా శ్రీశైలం అటు ఇటు చేసి చేరుకున్నాం. మీరు ఇంతసేపు చూస్తూనే ఉన్నారు. మనం తీసుకున్న రూమ్ ఇది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మాన్సూన్ రైడ్లో మనం ఒకసారి వర్షంలో తడిసినాం అనుకో, ఇంకెంత తడిసినా ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి ఎండడం స్టార్ట్ అయింది అనుకో, మళ్ళీ వర్షంలో తడవాలంటే పిచ్చిలు వేస్తుంది. దాని తర్వాత స్లష్లు వాటర్లా గీటర్లా మస్తు కొట్టినాం కదా. సో బట్టలు ఆడాడ తడిసినాయి. ఎట్లా అంటే ఇట్లా. ఈ విధంగా ఇంకా చాలా టీషర్ట్స్, ఇంకా చాలా ప్యాంట్స్ అవన్నీ తడిసినాయి. నేను రేపు వేసుకోవాల్సిన కుర్తా అవన్నీ కూడా తడిసినాయి. సో ప్రజెంట్ అయితే అన్నీ ఎండేసింది. అంటే మా వైఫ్ వచ్చింది కాబట్టి పాపం బాగా హెల్ప్ చేస్తుంది. అదే నేనైనా ఉంటే మన వల్ల అయ్యేది కాదు, లైట్ తీసుకుంటుండే. సో నేను అడిగే క్వశ్చన్, శ్రీశైలం దగ్గరలో ఉండే వాళ్ళందరికీ ఒక నార్మల్ పర్సన్, ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు అతనికి, ఎవ్వరూ తెలియదు, ఒక నార్మల్ పర్సన్ శ్రీశైలం వచ్చి నైట్ టైం వచ్చి వాళ్ళ ఫ్యామిలీ తోటి ఉండి దర్శనం చేసుకొని పోవాలనుకుంటే తిరుపతిలో ఎట్లయితే రూమ్స్ దొరుకుతాయో అట్లాంటి ఫెసిలిటీ ఏమైనా శ్రీశైలంలో ఉందా? ఉంటే ప్రాసెస్ ఏంది అది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ బ్లాగ్లో నేను అందరికీ చెప్తా. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు నాకు టెంపుల్లో మన సబ్స్క్రైబర్ ఉన్నాడు కాబట్టి ఆయన హెల్ప్ చేయడం వల్ల మనకి ఇక్కడ రూమ్ దొరికింది. లేకుంటే రూమ్ దొరికేది కాదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా రూమ్ది ఇదే ప్రాబ్లం ఉండే. సో అంటే ఒక నార్మల్ పర్సన్ లెక్క ఆలోచించండి. ఒక నార్మల్ పర్సన్కి కష్టం కాకుండా ఈజీగా కొంచెం టైం టేకింగ్ అయినా సరే, అంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, అందరూ సమానం అన్నట్టు దొరికే ప్లేస్ ఏదైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ టైం మన వాళ్ళకి ఇద్దాము, అట్లీస్ట్ హెల్ప్ అయిపోతుంది అందరికీ. ఎందుకంటే నేను ఫస్ట్ గౌడ సంఘం పోయినాం, దాని తర్వాత వేరే సంఘం పోయినాం, దాని తర్వాత ఇంకో సంఘం పోయినాం, దొరకలేదు. ఫైనల్గా ఈడ దొరికింది. సో ఆడ మాతో పాటు చాలామంది ఉండే, ఇంకా వాళ్ళెవరికి రూమ్లు దొరకలేవు. నాకు బాధ అనిపించింది, అరే అంత దూరం నుంచి దేవుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చిర్రు, రాత్రి తలదాచుకొని పొద్దున్నే లేచి దర్శనం చేసుకొని మళ్ళీ అలా పొట్ట తిప్పల కోసం మళ్ళీ ఇంటికి పోవాలి. వీడికి వచ్చినప్పుడు కూడా ఒక
10% పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే ఇంత దూరం వచ్చి లాభం లేదు. ఇది వచ్చేదే మనం అదొక పీస్ ఆఫ్ మైండ్, అదొక మనసుకి కలిగే ప్రశాంతత కోసం. సో భాషను ఎక్కువైపోయింది. సో అంతే అనమాట ఈరోజు బ్లాగ్. హోప్ మీరు ఈ బ్లాగ్ మస్తు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. ఎంజాయ్ నిజంగా చేస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు మోటో బ్లాగర్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి. చాలా కష్టపడుతున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.